ఇంత ముందు వీడియోలో మనం ట్రైసెప్స్ ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం బైసెప్స్ ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకుంటాం అన్నమాట. మొత్తం బైసెప్ లో 3 హెడ్స్ ఉంటాయి. మెయిన్ హెడ్ అనేది లాంగ్ హెడ్, షార్ట్ హెడ్ అండ్ బ్రాచిలిస్ మసల్ అనేది కనిపించేది మనకి. అది మన ఫ్యాట్ లోపల కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు కనిపించేది. మెయిన్ మనకు కనిపించేది షార్ట్ హెడ్ అండ్ లాంగ్ హెడ్. మనం ఇప్పుడు లాంగ్ హెడ్ ఎలా ట్రైన్ చేయాలో చూద్దాం. ఇలాంటి ఒక రాడ్ తీసుకొని ఇలా లాంగ్ లో పట్టుకొని ఈ విధంగా 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా మనం నీ బైసెప్ ట్రైన్ చేస్తే మన లాంగ్ హెడ్ అనేది ట్రైన్ అవుతుంది అన్నమాట. ఈ లాంగ్ హెడ్ అనేది మనకి ట్రైన్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం లాంగ్ హెడ్ ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం షార్ట్ హెడ్ ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకున్నాం అనమాట. షార్ట్ హెడ్ అనేది ఇలాంటి ఒక రాడ్ పైన క్లోజ్ గ్రిప్ ఇలా ఈ విధంగా పట్టుకొని కొంచెం ఇలా ముందుకు పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ విధంగా మనం ట్రైన్ చేయడం వల్ల మన షార్ట్ హెడ్ అనేది ట్రైన్ అవుతుంది అనమాట. షార్ట్ హెడ్ అనేది ఇది చేసేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు 2 ఉంటాయి అనమాట. మన పర్ఫార్మెన్స్, మన వేరియేషన్. ఇవి 2 మనం కరెక్ట్ ట్రైన్ చేస్తే మన బైసెప్స్ అనేవి చాలా తొందరగా గ్రో అయితే వాటిపైన వెయిట్ అనేది పడుతుంది అనమాట. కొంతమంది ఏం చేశారంటే జిమ్ లో ఇలా డమ్ములు పట్టుకొని ఇలా ఊగిపోతారనమాట. ఆ విధంగా మనం ట్రైన్ చేయరాదు. చాలా కరెక్ట్ ఫుల్ ఆఫ్ రేంజ్ మోషన్ లో మనం బైసెప్ ని ట్రైన్ చేస్తేనే అప్పుడే మన బైసెప్స్ అనేవి ట్రైన్ అవుతాయి. ఇంతకుముందు మనం వర్కౌట్ చేసిన వర్కౌట్ పేరు ఏంటంటే స్టాండర్డ్ బార్బర్ కర్ల్స్ అనమాట. ఇప్పుడు మనం డంబల్ కర్ల్స్ తోని బైసెప్స్ ని లాంగ్ హెడ్, షార్ట్ హెడ్ ఎలా ట్రైన్ చేయాలో చూద్దాం అన్నమాట. దగ్గరదా. సో ఇలాంటి ఒక డంబుల్ తీసుకొని మనం ఈ విధంగా ట్రైన్ చేస్తే 1 2 3 4. సో ఇంతకుముందు మనం డంబల్ హ్యామర్ కర్ల్ ఎలా చేయాలో అది చేసే ఏ మసల్ ట్రైన్ అవుతుందో చెప్పినా కదా. ఇప్పుడు మనం ఇదే డంబుల్ తోని ఈ విధంగా 1 2 3 4 5 6. సో ఈ విధంగా మనం ట్రైన్ చేయడం వల్ల ఇది కూడా మనకు షార్ట్ హెడ్ పైననే వెయిట్ పడుతుంది. కానీ ఇంతకుముందు మనం హ్యామర్ కర్ల్ చేస్తే అది మనకు బ్రాచిలిస్ అండ్ షార్ట్ హెడ్ దాని 2 మీద పెడుతుంది. ఇది మాత్రం జస్ట్ మన షార్ట్ హెడ్ పైన వెయిట్ పడుతుంది అనమాట. ఓకే, మన జిమ్ లో ఇలాంటి ఒక మిషన్ ఉంటే ఈ మిషన్ పేరు మనం ప్రెషర్ కర్ల్ అంటాం అనమాట. సో ఇలా మన హైట్ ని బట్టి మనం దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మన హైట్ ఎంత ఉందో అంత విధంగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ విధంగా ఇటుపైన కూర్చొని మనకి ఇక్కడ ఈ ప్లేస్ లో మన గ్యాప్ అనేది ఉండదు. మొత్తం మన బైసెప్స్ అనేటివి ఇక్కడ మొత్తం మీకు టచ్ కావాలి. టచ్ అయితే ఇలాంటి ఒక రాడ్ వేసుకొని సో ఈ విధంగా ట్రైన్ చేయడం వల్ల మన షార్ట్ హెడ్ అనేది ట్రైన్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా సరే. ఇందాక మనం డంబల్ కర్ల్, ఇంకా హ్యామర్ కర్ల్, ఇంకా బార్బల్ కర్ల్, ఇంకా ప్రెషర్ కర్ల్, ఈ 3-4 వేరియేషన్స్ మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం కేబుల్ మిషన్ దగ్గరికి వచ్చేసి దీంట్లో కూడా మనకి షార్ట్ హెడ్, లాంగ్ హెడ్ అండ్ బ్రాచిలిస్ 3 మసల్స్ కూడా ట్రైన్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లాంగ్ హెడ్ ని మనం ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకుందాం. సో ఇలాంటి జిమ్ లో మనకు లాంగ్ హెడ్ రాడ్ ఉంటే ఈ విధంగా లాంగ్ లో పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ విధంగా ట్రైన్ చేయడం వల్ల మన లాంగ్ హెడ్ అనేది ట్రైన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం లాంగ్ హెడ్ ని ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం షార్ట్ హెడ్ ని ఎలా ట్రైన్ చేయాలో అది కూడా నేర్చుకుందాం. సో ఇదే రాడ్ ని ఇక్కడ కొంచెం క్లోజ్ గ్రిప్ లో పట్టుకొని ఇక్కడ ఇలా క్లోజ్ గ్రిప్ లో పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ విధంగా మనం క్లోజ్ గ్రిప్ లో పట్టుకొని ట్రైన్ చేస్తే మన షార్ట్ హెడ్ అండ్ బ్రాచిలిస్ 2 ట్రైన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చేయి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కేబుల్ మిషన్ సింగిల్ హ్యాండ్ కర్ల్. సో ఈ విధంగా కేబుల్ మిషన్ కి ఇలాంటి ఒక జాబ్ వేసుకొని 1 2 3 4 5. దీన్ని మనం ఈ విధంగా కూడా ట్రైన్ చేయొచ్చు. ఇంకోటి 1 2 3 4 5. దీన్ని మనం ఈ విధంగా కూడా ట్రైన్ చేయొచ్చు అనమాట. సో అది మీ పైన డిపెండెంట్ ఉంటుంది. మీకు ఎక్కడ ప్రెషర్ పడుతుంది, ఎక్కడ మీకు వెయిట్ పడుతుంది అనేది మీ పైన, అది మీ ఆప్షన్ అన్నమాట. సో మనం ఇందాక మొత్తం 9 ఎక్సర్సైజ్ గురించి మీకు చెప్పిన కదా. లాస్ట్ లో ఒక జబర్దస్త్ ఎక్సర్సైజ్ చెప్తాం మీకు.
సో ఇలాంటి ఒక రాడ్ కి మీరు ఇలా రివర్స్ పట్టుకొని 1 2 3 4 5 సో ఈ విధంగా ట్రైన్ చేయడం వల్ల మనకి బైసెప్స్ అండ్ బ్యాక్ ఈ రెండు పైన వెయిట్ పడుతుంది, మన స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీని నేమ్ వచ్చేసి చిన్అప్స్ అంట అనమాట. బైసెప్ ట్రైన్ చేసినప్పుడు ప్రతిసారి ఈ చిన్అప్స్ వర్కౌట్ మీరు చేయండి, మీ స్ట్రెంత్ అండ్ స్టామినా రెండు ఇంక్రీజ్ అవుతుంది. సో నేను చెప్పిన 9 ఎక్సర్సైజ్ మీరు జిమ్ లో కంపల్సరీ ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇవి జస్ట్ సింపుల్ వర్కౌట్స్, ఇవి మరి అంత హై రేంజ్ లో కాకుండా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇంటర్మీడియట్ ఉన్నారో వీళ్ళందరికీ ఇవి వర్తిస్తాయి అన్నమాట. సో జిమ్కి వచ్చిన తర్వాత 9 ఎక్సర్సైజ్ మీరు రెగ్యులర్ గా చేయండి, మీకు బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఇంకా నేను చాలా వీడియో చేసా, ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఎవరైనా బిగినర్స్ లో కొత్తగా జిమ్ కు జాయిన్ అయిన వాళ్ళు అయితే. థ్యాంక్ యూ.